Hi students, hearty welcome to English Grammar Videos by Mr. Ramu 9390495239. My dear students, English Grammar లో అతి ముఖ్యమైన విషయం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇంతకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి? ఇంగ్లీషు భాషలో దీని ప్రాధాన్యత ఏంటి? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. విద్యార్థులు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్క విషయం ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఇక్కడ చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ముందుగా భాగాలుగా చేసుకుందాం. డిగ్రీస్, కంపారిజన్, ఈ రెండు పదాల అర్థాలను ముందుగా తెలుసుకుంటే మొత్తం మ్యాటర్ అంతా అర్థమైపోతుందండి. ముందుగా డిగ్రీస్ అంటే ఏంటి, తర్వాత కంపారిజన్ అంటే ఏంటి. చూడండి, ఇక్కడ డిగ్రీస్ అంటే స్థితిగతులు అని అర్థం. డిగ్రీస్ అంటే స్థితిగతులు. అలాగే కంపారిజన్ అంటే పోల్చడము అని అర్థం. కంపేర్ అంటాం కదా, కంపేర్. సో ఆ విధంగా కంపారిజన్ అంటే పోల్చడము అని అర్థం అన్నమాట. డిగ్రీస్ అంటే స్థితిగతులండి, కంపారిజన్ అంటే పోల్చడము అని అర్థం. ఇకపోతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే స్థితిగతులను పోల్చి మాట్లాడడం ఎలాగో నేర్చుకునే విధానాన్నే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇంగ్లీష్ గ్రామర్ లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటారు. సింపుల్ గా అర్థం చేసుకోండి, టెన్షన్ తీసుకోవద్దండి. డిగ్రీస్ అంటే స్థితిగతులు, కంపారిజన్ అంటే పోల్చడము, స్థితిగతులను పోల్చడము అని అర్థం చేసుకోండి చాలు. స్థితిగతులను పోల్చడము, స్థితిగతులను పోల్చి మాట్లాడడం ఎలాగో నేర్చుకునే విధానాన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటారు. స్థితిగతులను పోల్చి మాట్లాడడం ఎలాగో నేర్చుకునే విధానాన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటారు ఇంగ్లీష్ గ్రామర్ లో. సరే, ఇంతకు ఈ డిగ్రీస్ అంటే ఏంటి, కంపారిజన్ అంటే ఏంటి, స్థితిగతులు అంటే ఏంటి, పోల్చడం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ పూర్తిగా అర్థం కావాలంటే ఇప్పటి నుంచి నేను చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. పూర్తి స్థాయిలో మీకు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి అర్థమైపోతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ప్రతి ఒక్క విషయాన్ని నోట్బుక్ లో రాసుకోండి. నేను చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నోట్బుక్ లో రాసుకోండి చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని. ఓకే, సరే, ఇక్కడ ముందుగా డిగ్రీస్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం, తర్వాత కంపారిజన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, డిగ్రీస్ అంటే తెలుగులో స్థితిగతులు అని అంటారు. స్థితిగతులు అని అంటారు, ఇంగ్లీష్ లో డిగ్రీస్. ఈ డిగ్రీస్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ లో 3 రకాలుగా విభజించారు. 3 కైండ్స్, 3 రకాలు ఉన్నాయండి. డిగ్రీస్ ఆర్ ఆఫ్ 3 కైండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ, సెకండ్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ వన్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో మీరు కూడా బై హెడ్ చేయండి. మొత్తం డిగ్రీస్ ఎన్ని రకాలు? 3 రకాలు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పాజిటివ్ డిగ్రీ అంటే ఎలా ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఈ విషయాలన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ఓకే, సో ఇప్పుడు చెప్పండి, డిగ్రీస్ అంటే ఏంటి? స్థితిగతులు. స్థితిగతులు ఎన్ని రకాలు? 3 రకాలు. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ ను జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈజీగా పాజిటివ్ డిగ్రీ అంటే ఎలా ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీ అంటే అది ఎలా ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ అంటే అది ఎలా ఉంటుందో ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా ఈ పిక్చర్ ను గమనించండి. ముందుగా మీరు ఈ పిక్చర్ లో చూస్తున్నారు ర్యాట్, ర్యాబిట్, క్యాట్. ముందుగా ఇక్కడ ర్యాబిట్ లేదనుకోండి, క్యాట్ లేదనుకోండి, ఇవి రెండు లేవనుకోండి, ర్యాట్ మాత్రమే ఉందనుకోండి. ఒక ర్యాట్ ను ఉన్నటువంటి చూశారు, అది బాగా పెద్దగా ఉంది, బిగ్ సైజ్ లో ఉంది. ఇమీడియట్లీ మీరేమంటారు? ఒక ర్యాట్ ను ఉన్నటువంటి చూశారు, ర్యాట్ అంటే ఎలుక, ఒక ఎలుకను చూశారు, అది బాగా పెద్దగా ఉంది. సో ఇమీడియట్లీ మీరేమంటారు? ద ర్యాట్ ఈజ్ బిగ్ అని అంటారు. అవునా? ద ర్యాట్ ఈజ్ బిగ్ అని అంటారు. సరే, ఒకే స్థానంలో ఎలుకను అలాగే దాని ప్రక్కన ఒక ర్యాబిట్ ను, కుందేలు కూడా ఉందనుకోండి, కుందేలు కూడా చూశారు మీరు. ఇమీడియట్లీ ర్యాట్ ను ఇంతకు ముందు ఏమన్నాం? ద ర్యాట్ ఈజ్ బిగ్ అన్నాం. అవునా? అంటే ఎలుక బాగా పెద్దగా ఉంది అని చెప్పాం. ఇమ్మీడియట్లీ దాన్ని చూసిన వెంటనే దాని ప్రక్కన ఉన్నటువంటి ర్యాబిట్ ను చూశారు అనుకోండి, అంటే ఈ సైజులో, ఇమ్మీడియట్లీ మీకేమనిపిస్తుంది? అప్పుడు మీకు ర్యాట్ సైజు చిన్నదైపోయి ఉంటుంది, ఈ ర్యాబిట్ సైజు పెద్దదిగా కనబడుతుంది. అవునా? పెద్దదిగా కనబడుతుంది. ర్యాబిట్ అక్కడ లేనంత వరకు మనకు ఎలుకనే బాగా పెద్దగా కనబడింది. ఉన్నట్టుండి ఈ ర్యాట్ కు ఇంకొక ర్యాబిట్ కూడా వచ్చింది అనుకోండి అక్కడ దగ్గరలో, ఇమ్మీడియట్లీ ఈ ర్యాట్ కంటే ఇది పెద్దగా ఉంది అని చెప్తామా లేదా? బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా చూసినప్పుడేమో ర్యాట్ ఈజ్ బిగ్ అనుకున్నాం, ఇప్పుడు దాని పక్కన ఒక కుందేలు వచ్చింది, దీనికంటే అది బిగ్గా ఉంది, పెద్దగా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ మన మనసుతో మనం ఏం మాట్లాడతాం? నౌ ద ర్యాబిట్ ఈజ్ బిగ్గర్. ఏ దానికంటే? దాన్ ఏ ర్యాట్, దాన్ ఏ ర్యాట్, బిగ్గర్ దాన్ ఏ ర్యాట్. అంటే ర్యాట్ కంటే బిగ్గర్ ఎవరు? ర్యాబిట్. ర్యాబిట్ ఈజ్ బిగ్గర్ దాన్ ఏ ర్యాట్. అంటే అప్పుడు ఆటోమేటిక్ దీనికంటే ఇది పెద్దది అని. ఇది పెద్దది ఉండొచ్చు, దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది. ఏ దానికంటే? ర్యాట్ కంటే ర్యాబిట్ పెద్దది. అందుకే ఈ ర్యాట్ అనేది బిగ్ అయితే ఈ ర్యాబిట్ అనేది బిగ్గుకు బిగ్గర్, బిగ్గు బిగ్గర్, బిగ్ తర్వాత మరొక స్థానం ఉంది, అది బిగ్గర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ రెండింటిని పోల్చినప్పుడు జరిగేటువంటి విషయం ఇది. అర్థమైందా? ఇది బిగ్, దీనికంటే ఇది ఇంకాస్త పెద్దగా ఉంది కాబట్టి బిగ్ బిగ్గర్ అయిపోయింది. ఏది? ర్యాబిట్. సరే, అదే స్థానంలో మరొక పిల్ల వచ్చింది అనుకోండి, క్యాట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ రెండు మనకి చిన్నవిగా కనబడతాయి. వీరెండిటికంటే పెద్దగా మనకు క్యాట్ కనబడుతుంది. అప్పుడు అది క్యాట్ అనేది ఇక్కడ బిగ్గెస్ట్ గా మారిపోతుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒకటిగా ఉన్నప్పుడు ఒక స్థితిలో ఉంది, దానికి ప్రక్కన మరొకటి వచ్చినప్పుడు దీని స్థితి తగ్గిపోయి దీని స్థితి కాస్త ఎక్కుతుందన్నమాట. దీని తర్వాత ఇంకోటి పక్కన వచ్చింది అనుకోండి ఈ రెండిటికి, అప్పుడు దీని స్థితి ఇంకాస్త పెద్దది అని చెప్పుకుంటాం. సో ఆ విధంగా స్థితిగతులు మారుతూ ఉంటాయి. వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా సరే ఈ సృష్టిలో ఒకదాని నుంచి ఇంకొక దానికి పోల్చేటప్పుడు వాటి వాటి స్థితులు మారుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. చిన్నగా మీకు అర్థమైతే చెప్తాను. మనం డిగ్రీస్లలో 3 రకాలు అని చెప్పుకున్నాం కదా. పాజిటివ్ డిగ్రీలు అంటే చిన్న స్థానము అని గుర్తుంచుకోండి. అది బిగ్ అయితే
ఇది ఒక స్టాండర్డ్ లో ఉంటుంది, ఒక స్థితిలో ఉంటుంది, అవునా? దీనికంటే కాస్త మెరుగైనది సెకండ్ స్థానం. దీనికంటే కాస్త మెరుగైనది ఇప్పుడు బిగ్గర్ గా మారిపోతుంది. దాని పేరే కంపారిటివ్ డిగ్రీ, రెండవ స్థానం అన్నమాట. ఇది బిగ్గర్. ఈ రెండిటికంటే ఇంకాస్త పెద్దగా ఉందనుకోండి బిగ్గెస్ట్, సూపర్లేటివ్ స్థానం అంటారు. సూపర్లేటివ్ స్థితి అని చెప్పుకోవచ్చు. స్థితులు, స్థానాలు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాస్ రూమ్ లో నువ్వు చిన్నవాడివి, నీకంటే ఇంకొకడు మరి కాస్త చిన్నవాడు, మీ ఇద్దరికంటే ఇంకొకడు ఇంకా చిన్నవాడు. సో ఈ విధంగా స్థితిగతులు మూడు రకాలన్నమాట: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ అంటే ఒక స్థితి, దానికంటే ఇంకొకరు ఉన్నారనుకోండి, అప్పుడు అది సెకండ్ డిగ్రీ అవుతుంది, కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఈ రెండిటికంటే ఇంకాస్త మెరుగుగా ఎవరైనా కనబడితే అది థర్డ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సరే, ఇంకొన్ని బొమ్మలు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా పాజిటివ్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ. సరే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది హౌస్ ఫ్లై, ఈగ, అవునా? సరే, ఈగను ఒక్కడే చూసామనుకోండి, ఇది చిన్న అని చెప్తాం, స్మాల్ అని చెప్తాం. హౌస్ ఫ్లై ఈజ్ స్మాల్ అని చెప్పేస్తాం. దీనికి మస్కిటో వచ్చింది ఆ ప్రాంతంలో, ఆటోమేటిక్ ఇది స్మాల్ అని ఇంతకు ముందు అన్నాం. దీనికంటే ఇది ఇంకా చిన్నది, అవునా? దీనికంటే ఇది చిన్నది అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఒకే స్థానంలో రెండింటినీ చూసినప్పుడు ఇది ముందుగా మనకు చిన్నది, దీని తర్వాత ఇది వచ్చింది కాబట్టి దీనికంటే ఇది చిన్నది అయిపోయింది. అప్పుడు స్మాల్ అనేది స్మాలర్ గా మారిపోతుంది సెకండ్ డిగ్రీలో, కంపారిటివ్ డిగ్రీలో. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక హౌస్ ఫ్లైను చూసినప్పుడు, ఒక ఈగను చూసినప్పుడు అదే స్మాల్ అనుకున్నాం మనం. కానీ దీని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్ ఈ రెండింటిని పోల్చినప్పుడు స్మాల్ అనేది స్మాలర్ గా మారిపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు స్మాలర్, ఇది దీనికంటే ఇది స్మాలర్ ఇది. అలాగే ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని ఒకేసారి చూద్దాం. ఇప్పుడు ఇది స్మాల్ అనుకున్నాం, దీనికంటే మస్కిటో చిన్నది కాబట్టి ఈ స్మాల్ అనేది మస్కిటో దగ్గరికి వచ్చేసరికి అది స్మాలర్ అయిపోయింది. అదే ప్రాంతంలో ఒక చీమను చూసాం మనం. ఇప్పుడు చీమను ఇమ్మీడియట్లీ ఈ రెండింటిని దీంతో పోల్చేస్తాం. సో అప్పుడు మూడింటిని పోల్చినప్పుడు ఏమైపోతుంది? స్మాలెస్ట్ బయటపడుతుంది, అంటే సూపర్లేటివ్ అన్నమాట. అన్నింటిలోకెల్లా ఇదే చిన్నది కాబట్టి ద యాంట్ ఈస్ ద స్మాలెస్ట్ ఎనిమల్ అని చెప్పేస్తాం. మస్కిటో ఈజ్ స్మాలర్ ఎనిమల్, హౌస్ ఫ్లై ఈజ్ స్మాల్, అంతే చిన్నగా ఉంది. దీనికంటే ఇది చిన్నగా ఉంది కాబట్టి ద మస్కిటో ఈజ్ స్మాలర్ దాన్ ది హౌస్ ఫ్లై. అర్థమైందా ఫ్రెండ్స్? ద మస్కిటో ఈజ్ స్మాలర్ దాన్ ది హౌస్ ఫ్లై. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మళ్ళీ ఒక చీమ వచ్చింది ఆ దగ్గర ప్రాంతంలో. అప్పుడు ఏమైపోతుంది? ఈ యాంట్ అనేది స్మాలెస్ట్ గా తయారైపోతుంది. అంటే స్థితులు చేంజ్ అవుతూ ఉన్నాయి అని అర్థం. ఒకప్పుడేమో స్మాల్ ఉంది, దాని తర్వాత వచ్చేటువంటి స్థితి ఏమి? స్మాలర్. దాని తర్వాత వచ్చేటువంటి స్థితి ఏమి? స్మాలెస్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఫస్ట్ స్థితి పాజిటివ్ డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ ఏమైతుంది? పాజిటివ్ డిగ్రీ స్మాల్, కంపారిటివ్ డిగ్రీ స్మాలర్, సూపర్లేటివ్ డిగ్రీలో ద స్మాలెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. స్థితిగతులు ఈ విధంగా మూడు రకాలుగా ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇంకా కొంచెం అర్థం చేసుకోండి. ఉదాహరణకు మీరు ఒక మస్కిటోని మాత్రమే చూశారనుకోండి, అప్పుడు ఏమైతుంది? ద మస్కిటో ఈజ్ స్మాల్ అంటాం. దీనికంటే దీన్ని చూసాం అప్పుడు,
అంటే మస్కిటో కంటే ఇంకా చిన్నది ఏది? యాంట్ వచ్చింది ఆ ప్రాంతంలో. అప్పుడు ఇమీడియట్లీ యాంట్ స్మాలర్ అయిపోతుంది. అప్పుడు యాంట్ కంటే ఇంకొకటి చిన్నది ఏదైనా వచ్చింది అనుకోండి. ఇప్పుడు బ్యాక్టీరియా ఉంది, బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాని ఏమంటాం అప్పుడు? ద స్మాలెస్ట్ అంటాం. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఎవరైతే మన ముందుకున్నారో, మనం ఎవరి గురించి అయితే ప్రస్తావిస్తున్నామో వాళ్ళ స్థితిని బట్టి మనము ఈ 3 రకాలుగా మాట్లాడుతూ ఉంటాము అని అర్థం చేసుకోండి. పాజిటివ్ డిగ్రీలో మాట్లాడాలన్నా, కంపారిటివ్ డిగ్రీలో మాట్లాడాలన్నా, సూపర్లేటివ్ డిగ్రీలో మాట్లాడాలన్నా. మీకు ఇంకా అర్థం కావాలంటే పాజిటివ్ డిగ్రీలో ఎప్పుడు చిన్న స్థానం, దానికంటే కొంచెం మెరుగైన స్థానం, చిన్నది, అతి చిన్నది, పూర్తి చిన్నది, ఇలా అర్థం చేసుకోవాలి మీరు. ఈడ పెద్దది ఉందనుకోండి, ఈడ దానికంటే పెద్దది, ఈడ దానికంటే ఇంకా పెద్దది. సూపర్లేటివ్ అన్నమాట, దాని పేరే సూపర్లేటివ్. ఆ విధంగా అర్థం చేసుకోవాలి డిగ్రీస్లను. సో టోటల్ గా ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? 3 డిగ్రీస్, 3 డిగ్రీస్ ఉన్నాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ వర్డ్స్ చూడకండి, మీరు స్థితిగతులు అర్థం చేసుకోండి ముందుగా. పాజిటివ్ డిగ్రీ అంటే 1 అనుకోండి. కంపారిటివ్ డిగ్రీ అంటే దానికి కొంచెం మెరుగు. సూపర్లేటివ్ అంటే సూపర్లేటివ్ ఇంకా ఈ రెండిటికంటే అదే మెరుగు అనమాట. సూపర్లేటివ్ అంటే ఇంకా లాస్ట్ ఎండింగ్ స్టేజ్, ఇంకా అదే పెద్దది అని చెప్పినట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? సో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మరికొన్ని బొమ్మలు చూద్దాం, ఈజీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరే సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ముందుగా ఒక క్యామెల్ ని చూశారు. ద క్యామెల్ ఈజ్ టాల్ అని చెప్తాం, అవునా? ద క్యామెల్ ఈజ్ టాల్. సో ఇక్కడ ద క్యామెల్ ఈజ్ టాల్ అన్నప్పుడు ఇది పాజిటివ్ డిగ్రీలో మాట్లాడాం. ఇప్పుడు పోల్చడం ప్రారంభించాం. ఆ క్యామెల్ ప్రక్కన ఒక జిరాఫీ వచ్చింది. ఇమీడియట్లీ ఏమంటాం? అప్పుడు క్యామెల్ అనేది టాల్ అన్నాం మనమే. ఇప్పుడు దీనికంటే ఇది ఇంకొంచెం పెద్దగా ఉంది, ఇంకొంచెం పొడుగ్గా ఉంది. టాల్ అంటే పొడుగు, అవునా? టాల్ అంటే పొడుగ్గా ఉండడం. సో ఇది మనం ఇంతకు ముందు టాల్ అనుకున్నాం, ఇప్పుడు దీనికంటే ఇది వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ టాలర్. జిరాఫీ ఈజ్ టాలర్ అని చెప్పాలి. జిరాఫీ ఈజ్ టాలర్ దాన్ ఏ క్యామెల్ లేదా ద క్యామెల్. జిరాఫీ ఈజ్ టాలర్ దాన్ ది క్యామెల్. సరే, ఈ రెండింటిని చూశాం. దాని ప్రక్కన డైనోసార్ వచ్చింది. జురాసిక్ పార్క్ డైనోసార్ వచ్చింది. ఆటోమేటిక్ మళ్ళీ అంటాం, వావ్, ద డైనోసార్ ఈజ్ ద టాలెస్ట్, ద డైనోసార్ ఈజ్ ద టాలెస్ట్ అని చెప్తాం. అంటే అర్థమైందా ఫ్రెండ్స్? టాల్ అంటే పాజిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో సెకండ్ స్థానం వస్తుంది అప్పుడు, అంటే టాలర్. ఈ రెండింటికి ఇంకోటి వచ్చేసింది అనుకోండి, అప్పుడు అది ఇంకా పెద్దగా ఉందనుకోండి, ఇంకా పొడుగ్గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సూపర్లేటివ్ డిగ్రీ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ. టాల్, టాలర్, టాలెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. ద క్యామెల్ ఈజ్ టాల్. ద జిరాఫీ ఈజ్ టాలర్ దాన్ ది క్యామెల్. ఇప్పుడు మూడింటిని పోల్ చేస్తున్నాం. ద డైనోసార్ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్. ద డైనోసార్ ఈజ్ ద టాలెస్ట్ యానిమల్. ఈ విధంగా మనము పరిస్థితులను బట్టి స్థితిగతులను అర్థం చేసుకుంటూ, ఒకటిగా ఉంటే ఇట్ ఈస్ టాల్ అని, మరొకటి దాంతో పోల్చినప్పుడు ఇట్ ఈస్ టాలర్ దాన్ అని, మొత్తానికి అక్కడ ఇంకోటి చాలా పెద్దగా వచ్చేసింది అనుకోండి, చాలా పొడుగుది వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ ద టాలెస్ట్ అని. ఈ విధంగా పాజిటివ్ డిగ్రీలో, అలాగే కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలలో మాట్లాడుతూ ఉంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? డిగ్రీస్ వచ్చేసి 3 రకాలు: పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే కొంచెం అంతే, దానికంటే మెరుగైంది, కాస్త పెద్దది. దానికంటే సూపర్లేటివ్ ఇంకా అదే, ఇంకెవరు లేరు. ఇలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ. ఈ విధంగా అర్థం చేసుకోండి. టాల్, టాలర్, టాలెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. అలాగే ఇక్కడ చూడండి, లడ్డూలు. ఇక్కడ వీటి పేర్లు 1, 2, 3 అని పెట్టుకుందాం. సరే, 1 ఈజ్ లార్జ్. ఇదొక్కటి చూశారు మీరు, అప్పుడు ఇవి 2 లేవు. ఇవి 2 లేవు అనుకోండి, ఇదొక్కటి చూశారు, వావ్ ఇట్ ఈస్ లార్జ్ అని చెప్తాం.
వావ్ ఇట్ ఈస్ లార్జ్ అంటే బాగా పెద్దగా ఉంది, లార్జ్ అన్నా పెద్దదండి, లార్జ్ అంటే కూడా పెద్దది. సో ఇట్ ఈస్ లార్జ్ అన్నప్పుడు అది పాజిటివ్ డిగ్రీలో కామన్ గా మాట్లాడతాం. ఇప్పుడు పోల్చడం ప్రారంభించాం, ఇంకొక లడ్డు వచ్చింది, ఇప్పుడు ఇంకొక లడ్డు వచ్చింది, ఇది కాస్త పెద్దగా ఉంది, అవునా? ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది మీకు. ఓకే, సో అప్పుడు ఇమ్మీడియట్లీ ఇట్ ఈస్ లార్జర్ దాన్ అంటాం. ఒకటోది మన చేతిలో ఉన్నంత వరకు ఇట్ ఈస్ లార్జ్ అన్నాం. ఇప్పుడు రెండవది వచ్చింది, ఇమ్మీడియట్లీ అంటాం ఇట్ ఈస్ లార్జర్ దాన్ ది వన్. ఇట్ ఈస్ లార్జర్ దాన్ వన్ అంటే ఒకదానికన్నా రెండవది పెద్దది అని చెప్పినట్టు. ఈ రెండింటిని పోల్చినప్పుడు స్థితులు మారిపోతున్నాయి అన్నమాట. పాజిటివ్ డిగ్రీలో ఉన్న మాట రెండవ స్థానంలో కంపారిటివ్ డిగ్రీలో మాట్లాడినప్పుడు లార్జర్ అని మార్చేస్తాం మన మాటను. ఇట్ ఈస్ లార్జర్ దాన్ ఫస్ట్ వన్. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే ఈ రెండింటి గురించి మాట్లాడుతూ ఉండంగానే ఇంకొక లడ్డు వచ్చింది, ఇప్పుడు అది ఇంకా పెద్దగా ఉంది ఇంకా. సో అప్పుడు ఇమ్మీడియట్లీ ఏమంటాం, ద థర్డ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్. ఇంకా ఎవరు లేరు, ఇదే లడ్డు, ఇంకా ఏది లేదు, ఇంకా థర్డ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్ లడ్డు. సో ఈ విధంగా మనము పాజిటివ్ డిగ్రీలోను అలాగే ఇంకోటి జోడిస్తే కంపారిటివ్ డిగ్రీలో మాట్లాడాం. ఇంకా ఈ రెండిటికంటే మెరుగైంది వచ్చింది అనుకోండి, అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో మాట్లాడడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? స్థితిగతులు ఈ విధంగా ఉంటాయి. పాజిటివ్ డిగ్రీలో, కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలో. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. లార్జ్ అంటే పాజిటివ్ డిగ్రీ అన్నమాట. లార్జర్ అన్నాం అనుకోండి, అది కంపారిటివ్ డిగ్రీగా మాట్లాడినట్టు. సూపర్లేటివ్ లో ద లార్జెస్ట్, లార్జెస్ట్, లార్జెస్ట్ అంటే ఇంక అంతేనండి, ఫైనల్ అన్నమాట, ఇంక అదే, ఇంక వేరేది లేదు అన్నట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? సో పాజిటివ్ డిగ్రీలో ఇట్ ఈస్ లార్జ్, కంపారిటివ్ డిగ్రీలో ఇట్ ఈస్ లార్జర్ దాన్ ది ఫస్ట్, సూపర్లేటివ్ డిగ్రీలో ఇట్ ఈస్ ద లార్జెస్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ పిక్చర్ లో ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం మనం. ఈ వ్యక్తి పేరు ఏ, ఈ వ్యక్తి పేరు బి, ఇతడి పేరు సి. ముందుగా ఏను మాత్రమే చూశామనుకోండి, మనము వెంటనే అనుకుంటాం ఏ ఈజ్ ఏ షార్ట్ ఫెలో. షార్ట్ అంటే పొట్టివాడు, ఏ ఈజ్ ఏ షార్ట్ ఫెలో, ఏ ఈజ్ ఏ షార్ట్ ఫెలో అని అనుకున్నాం. సో ఏ ఈజ్ ఏ షార్ట్ ఫెలో అన్నప్పుడు షార్ట్ అనే పదము జస్ట్ పాజిటివ్ డిగ్రీలో మాట్లాడతాం. ఫస్ట్ లో మాట్లాడేటప్పుడు అంతా పాజిటివ్ డిగ్రీలేనండి. అయితే ఈ ఏ అనే వాడిని ఇంకొకరితో పోల్చేటప్పుడు, ఉదాహరణకు ఇప్పుడు బి వచ్చాడు పక్కన, ఇంతవరకు బి లేడు, ఇప్పుడు బి వచ్చాడు, అప్పుడు ఇమ్మీడియట్లీ పోల్చడం స్టార్ట్ చేస్తాం మనం. ఆ విధంగా పోల్చినప్పుడు మనం ఇంతకు ముందు ఏ షార్ట్ అనుకున్నాం, వీడికంటే వీడు ఇంకా పట్టుకున్నాడు. ఇక్కడే గమనిస్తుంది, మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ ఏ ఇంతున్నాడు, భుజానికి బి ఉన్నాడు. ఇక్కడ ఏ భుజానికి బి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఏ కంటే బి పొట్టివాడనే కదా. కాబట్టి ఆ విధంగా పోల్చేస్తున్నాం వీళ్ళిద్దరిని. ఇప్పుడు అలా పోల్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ గుర్తుకొస్తుంది మనకు. ఇప్పుడు వీడు షార్ట్ అయితే వీడు వీడికంటే ఇంకా, కాబట్టి షార్టర్. సో ఆ విధంగా బి ఈజ్ షార్టర్ దాన్ ఏ, బి ఈజ్ షార్టర్ దాన్ ఏ అని చెప్పేస్తాం. సో ఫస్ట్ లో మనము చెప్పేటప్పుడు పాజిటివ్ డిగ్రీలో చెప్తాం, ఇంకొకరితో ఆయన్ను పోల్చేటప్పుడు అది కంపారిటివ్ డిగ్రీలో చెప్తాం. వీళ్ళిద్దరిని మరొక్కరితో పోల్చేస్తున్నాం. ఇప్పుడు వాడి పేరే సి, ఇక్కడ సి వచ్చాడు. ఇప్పుడు సిని చూడండి, గమనించండి, వీళ్ళిద్దరి కంటే పొట్టిగా ఉన్నాడు. సో అప్పుడు ఏ కంటే బి కంటే సి ఇంకా పొట్టిగా, వాడే పొట్టిగా, అవునా? ఈ ఫ్రేమ్ లో వాడే ఇంకా పొట్టిగా. కాబట్టి సి ఈజ్ ద షార్టెస్ట్ ఫెలో, సి ఈజ్ ద షార్టెస్ట్ ఫెలో, సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తున్నాం. సో ఆ విధంగా మై డియర్ స్టూడెంట్స్ అర్థం చేసుకోండి. పాజిటివ్ డిగ్రీ అంటే షార్ట్, కంపారిటివ్ డిగ్రీలో షార్టర్, సూపర్లేటివ్ డిగ్రీలో ద షార్టెస్ట్. షార్టెస్ట్ వాక్యాల్లో దాబెట్టాలండి. ఇక్కడ మీకు జస్ట్ డిగ్రీస్ మాత్రమే కాబట్టి షార్ట్, షార్టర్,
షార్టెస్ట్ అని చెప్తున్నా. సో మై డియర్ స్టూడెంట్స్, బాగా అర్థం చేసుకోండి. ఒకరిని మాత్రమే మనం టక్మన్ చూసినప్పుడు సహజంగా పాజిటివ్ డిగ్రీలో చెప్పేస్తాం, ఈ ఈజ్ ఏ షార్ట్ ఫెలో, ఏ ఈజ్ ఏ షార్ట్ ఫెలో. వీడిని ఇంకొకరితో పోల్చేటప్పుడు అప్పుడు కంపారిటివ్ డిగ్రీ మనం చెప్పుకోవచ్చు. షార్ట్ అనే దానికి షార్టర్, షార్ట్ కు కంపారిటివ్ డిగ్రీలో షార్టర్. ఒకడే ఉన్నప్పుడు షార్ట్ అన్నాం, ఇప్పుడు ఇంకొకటి వచ్చాడు ఇక్కడ, కాబట్టి బి ఈజ్ షార్టర్ దాన్ ఏ, ఏ కంటే బి అనేవాడు పొట్టి. అర్థమైందా ఫ్రెండ్స్? ఏ కంటే బి అనేవాడు పొట్టి. బి ఈజ్ షార్టర్ దాన్ ఏ, దాన్ ఏ, ఏ కంటే బి అనేవాడు పొట్టిగా ఉన్నాడు అని అర్థం అనమాట. బి ఈజ్ షార్టర్ దాన్ ఏ. ఇకపోతే ఇక్కడ సి వచ్చాడు, వాడు ఇంకా పొట్టిగా ఉన్నాడు, అప్పుడు ఏమంటాం? సి ఈజ్ ద షార్టెస్ట్ ఫెలో, సి ఈజ్ ద షార్టెస్ట్ ఫెలో. ఈ విధంగా సూపర్లేటివ్ డిగ్రీని అప్పుడు వాడతాం. అందరితో పోల్చేటప్పుడు ఈ విధంగా షార్టెస్ట్ ను వాడతాం అనమాట, సూపర్లేటివ్ డిగ్రీని వాడతాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? పాజిటివ్ డిగ్రీలో షార్ట్, కంపారిటివ్ డిగ్రీలో షార్టర్, సూపర్లేటివ్ డిగ్రీలో షార్టెస్ట్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, పొట్టి, ఇంకొంచెం పొట్టి, పూర్తి పొట్టి, ఇలా అర్థం చేసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళకు కూడా ఏదో ఒక పేర్లు పెట్టుకుందాం. రాజు, సీను, మహేష్, ఇలా ముగ్గురికి 3 పేర్లు పెట్టుకుందాం. RSM, ఇలా షార్ట్ కట్ గా పేర్లను పెట్టుకుందాం. ఓకే, సరే. ఇప్పుడు రాజు మాత్రమే ఉన్నాడు, ఆర్ మాత్రమే ఉన్నాడు. రాజు, సీను, మహేష్. ఈ సీను మహేష్ ఇప్పుడు లేరు అనుకోండి. ముందుగా రాజును మాత్రమే చూశారు మీరు, ఆర్ను మాత్రమే చూశారు. ఇమీడియట్లీ అంటాం, హో రాజు ఈజ్ ఫ్యాట్, ఆర్ ఈజ్ ఫ్యాట్ అనేస్తాం. లేదా రాజు ఈజ్ ఏ ఫ్యాట్ ఫెలో, రాజు ఈజ్ ఏ ఫ్యాట్ ఫెలో, రాజు ఈజ్ ఫ్యాట్. ఈ విధంగా చెప్తాం. ఎందుకు? ఒకటే ఉన్నాడు కాబట్టి పాజిటివ్ డిగ్రీలో మాట్లాడాం, పాజిటివ్ డిగ్రీలో ఫ్యాట్. ఇప్పుడు వీడిని వీడితో పోలుస్తున్నాం. వీడు వచ్చాడు ఇప్పుడు, ఎవరు? సీను. రాజు, సీను, ఈ ఇద్దరినే పోలుస్తున్నాం. సో ఆ విధంగా ఇమ్మీడియట్లీ వీడిని వీళ్ళతో పోల్చినప్పుడు సీను వీడికంటే లావుగా ఉన్నాడు. గమనించండి, ఇక్కడ వీడికంటే సీను ఇంకా లావుగా ఉన్నాడు. అప్పుడు ఏమైతుంది? సీను ఈజ్ ఫ్యాటర్ దాన్ రాజు, ఎస్ ఈజ్ ఫ్యాటర్ దాన్ ఆర్, సీను ఈజ్ ఫ్యాటర్ దాన్ రాజు. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో అర్థం ఏంటి? ఒకటిగా ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీలో చెప్పాం, ఇంకొకరితో పోల్చేటప్పుడు ఇమీడియట్లీ కంపారిటివ్ డిగ్రీ మనకు గుర్తుకొచ్చింది. అప్పుడు ఫ్యాటర్ గా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? సీను ఈజ్ ఫ్యాటర్ దాన్ రాజు, రాజు కంటే సీను లావుగా ఉన్నాడు, రాజు కంటే సీను లావుగా ఉన్నాడు. రాజు ఈజ్ ఫ్యాట్, రాజు ఈజ్ ఏ ఫ్యాట్ ఫెలో. సీను ఈజ్ ఫ్యాటర్ దాన్ రాజు, సీను ఈజ్ ఫ్యాటర్ దాన్ రాజు, రాజు కంటే సీను బాగా లావుగా ఉన్నాడు. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరు అయిపోయారు. మూడోవాడు వచ్చేసాడు మహేష్. మహేష్ ఇంకా ఫ్యాటెస్ట్ వాడే, ఇంకా ఎవడు లేడు ఇంకా. సో ఆ విధంగా ఇమ్మీడియట్లీ అంటాం, వీళ్ళిద్దరిని పక్క తీసి పెడతాం. అప్పుడు ఏమంటాం? మహేష్ ఈజ్ ద ఫ్యాటెస్ట్ ఫెలో, మహేష్ ఈజ్ ద ఫ్యాటెస్ట్ ఫెలో. సూపర్లేటివ్ డిగ్రీలో మాట్లాడేస్తాం ఇప్పుడు. ఎందుకు? ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరిలోకెల్లా మహేష్ అనేవాడే లావుటోడు. సో మహేష్ ఈజ్ ద ఫ్యాటెస్ట్ ఫెలో, సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పేశామన్నమాట. సో ఆ విధంగా ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్, లావు, ఇంకా లావు, పూర్తి లావు, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? అదే విధంగా ఇక్కడ కూడా అంతే. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. థిన్ అంటే సన్నగా, థిన్నర్ కొంచెం సన్నగా, థిన్నెస్ట్ పూర్తి సన్నగా. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. రాజు ఈజ్ థిన్, రాజు సన్నగున్నాడు. శివ ఈజ్ థిన్నర్ దాన్ రాజు, శివ రాజు కంటే సన్నగా ఉన్నాడు. మోహన్ ఈజ్ ద థిన్నెస్ట్,
మోహను పూర్తి సన్నవాడు. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మీకు అర్థం కావడానికి ఫోటోల రూపకంగా ఈ పాజిటివ్ డిగ్రీలను, కంపారిటివ్ డిగ్రీలను, సూపర్లేటివ్ డిగ్రీలను వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రతిదానికి ఫోటోల రూపకంగా చెప్పలేం కాబట్టి డైరెక్ట్ గా ఈ విధంగా రాయడం జరిగింది. మీరు కూడా నోట్బుక్ లో నీట్గా ఇదే మాదిరిగా లైన్ ప్రకారంగా రాసుకొని బాగా బైహార్ట్ చేయండి, కంఠస్థం చేయండి. కంఠస్థం చేసిన తర్వాత వీటిని మరి వాక్యాల రూపకంగా ఎలా ఉపయోగించాలో మీకు అర్థమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు వీటిని బాగా నేర్చుకుంటే మీకు ఇండైరెక్ట్ గా అడ్జెక్టివ్స్ కూడా నేర్చుకున్నట్టే. అడ్జెక్టివ్స్, విశేషణములు. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వారికి అడ్జెక్టివ్స్ పై పూర్తి అవగాహన వచ్చినట్టే. కాబట్టి వీటిని బాగా కంఠస్థం చేయండి, ప్రాక్టీస్ చేయండి. వాక్య నిర్మాణంలో చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్న విధంగా మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. తీయగా, కాస్త ఎక్కువ తీయగా, పూర్తి తీయగా. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. చిన్నగా, కొంచెం చిన్నగా, పూర్తి చిన్నగా. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. పొడుగ్గా, కొంచెం ఎక్కువ పొడుగ్గా, పూర్తి పొడుగ్గా. టాల్, టాలర్, టాలెస్ట్. క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. తెలివిగల, కొంచెం ఎక్కువ తెలివిగల, పూర్తి తెలివిగల. క్లవరెస్ట్. క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. కైండ్, కైండర్, కైండెస్ట్. కైండ్, కైండ్ అంటే దయ, దయగలిగిన. కైండ్, కైండర్ ఎక్కువ దయగలిగిన. కైండెస్ట్ పూర్తి ఎక్కువ దయగలిగిన. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. కైండ్, కైండర్, కైండెస్ట్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ విద్యార్థులు ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉంటాయండి, ఈజీలే. అదేంది స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ ఇవి చెప్పలేమా అని చాలా మంది అనుకోవచ్చు. ఇక్కడ మాత్రమే కొంచెం ఈజీగానే ఉంటాయి. వస్తూ వస్తూ కొన్ని పదాలలో, ఇప్పుడు ఇక్కడ స్వీట్ అని ఉంది పాజిటివ్ డిగ్రీలో. ఈ స్వీట్ అనేది కంపారిటివ్ డిగ్రీలో జస్ట్ ఈఆర్ అని జోడిస్తే అది కంపారిటివ్ గా మారిపోతుంది. సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టి అని జోడిస్తే అది స్వీటెస్ట్, స్మాలెస్ట్, టాలెస్ట్ గా సూపర్లేటివ్ డిగ్రీగా మారిపోతుంది. ఇవి ఈజీ అండి. ఇలాంటివే 80% ఉంటాయి. అయితే ఇంకా ఒక 10 పైసలు, ఇంకొక 10%, అలాగే ఇంకొక 10%, టోటల్ గా 80% ఇలాగే ఉంటాయి. ఈఆర్లు ఎక్కువ రావడం కంపారిటివ్ డిగ్రీలో, అలాగే సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీలు ఎక్కువగా రావడం, ఇలా మనం చూడవచ్చు. అయితే మరికొన్ని ఉన్నాయి. ఒక 10% ఎలాంటివి వస్తాయంటే మోర్, మోస్ట్ ఇలా ఉపయోగించుకోవడం. అలాగే మరికొన్ని పూర్తిగా టోటల్ గా పాజిటివ్ డిగ్రీలో వేరేగా ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీలో వేరేగా ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీలో వేరేగా ఉంటుంది. ఈ విధంగా మనం చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు ఈఆర్లు వస్తున్నాయి కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టి అని వస్తుంది. సో ఇలాంటి పదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిదానంగా వెళ్ళండి. మళ్ళీ అలాంటివి వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఓకే, యంగ్, యంగర్, యంగెస్ట్. యంగ్ అంటే వయస్సులో చిన్న అని అర్థం. యంగర్ ఇంకాస్త చిన్న. యంగెస్ట్ పూర్తిగా వయసులో చిన్నవాడు అని చెప్పినట్టు. యంగ్, యంగర్, యంగెస్ట్. గ్రేట్, గ్రేట్ అంటే గొప్ప, ఇంకాస్త గొప్ప. గ్రేటర్ పూర్తిగా గొప్ప, అతి గొప్ప. గ్రేటెస్ట్. బ్రేవ్, బ్రేవ్ అంటే ధైర్యశాలి, ధైర్యం కలిగిన. బ్రేవర్
ఇంకాస్త ధైర్యము ఎక్కువగా కలిగిన, ఇంకాస్త ఎక్కువ ధైర్యము. బ్రేవర్, బ్రేవెస్ట్, పూర్తిగా ధైర్యవంతుడు, పూర్తిగా ధైర్యవంతుడు. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. ఫైన్ అంటే అందంగా, మంచిగా, బాగా, ఇలా అర్థాలు ఇస్తుంది. ఫైనర్ అంటే ఇంకాస్త అందంగా, ఇంకాస్త మంచిగా, ఇలా అర్థం చేసుకోవచ్చు. ఫైనెస్ట్ అంటే ఇంకా పూర్తి అందంగా, పూర్తి బాగా, ఇలా అర్థం చేసుకోవాలి. ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. లార్జ్ అంటే పెద్దగా, ఇంకాస్త పెద్దగా. లార్జర్, లార్జెస్ట్, పూర్తి పెద్దగా, అదే పెద్దగా అని అర్థం అనమాట. యంగ్, యంగర్, యంగెస్ట్. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్. ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఏబుల్, ఏబులర్, ఏబ్లెస్ట్. ఏబుల్ అంటే శక్తి కలిగిన, చేతనయ్యే అని అర్థం అనమాట. ఏబులర్ అంటే ఇంకాస్త ఎక్కువ శక్తి కలిగిన. ఏబ్లెస్ట్ అంటే పూర్తిగా శక్తి కలిగినటువంటి అని అర్థం అనమాట. ఏబుల్, ఏబులర్, ఏబ్లెస్ట్. నోబుల్, నోబులర్, నోబ్లెస్ట్. నోబుల్ అంటే మంచి గుణమును కలిగిన, మంచి గుణము, మంచి గుణమును కలిగినటువంటి అని అర్థం అనమాట. నోబుల్ మంచి గుణమును కలిగిన. నోబ్లర్ ఇంకాస్త మంచి గుణము కలిగి. నోబ్లెస్ట్ పూర్తిగా మంచి గుణమును కలిగిన వాడు అని అర్థం అనమాట. నోబుల్, నోబ్లర్, నోబ్లెస్ట్. నోబుల్, నోబ్లర్, నోబ్లెస్ట్. వైజ్, వైజర్, వైజెస్ట్. వైజ్, వైజ్ అంటే తెలివి కలిగినటువంటి. వైజ్ అంటే తెలివి, తెలివి కలిగినటువంటి అని అర్థం అనమాట. వైజర్ ఇంకాస్త ఎక్కువ తెలివి. వైజెస్ట్ పూర్తిగా తెలివివంతుడు అని అర్థం అనమాట. పూర్తిగా తెలివి కలిగిన. వైజ్, వైజర్, వైజెస్ట్. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. హ్యాపీ అంటే సంతోషము, సంతోషము కలిగిన. హ్యాపీ, హ్యాపియర్ ఇంకాస్త ఎక్కువ సంతోషము. హ్యాపీయెస్ట్ పూర్తిగా సంతోషము, సంతోషము, ఆనందము, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. ఈజీ అంటే సులభతరమైన. ఈజియర్ ఇంకాస్త సులభం. ఈజియెస్ట్ ఇంకా పూర్తిగా సులభం అన్నమాట. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. ఏబుల్, ఏబ్లర్, ఏబ్లెస్ట్. నోబుల్, నోబ్లర్, నోబ్లెస్ట్. వైజ్, వైజర్, వైజెస్ట్. హ్యాపీ, హ్యాపియర్, హ్యాపీయెస్ట్. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. హెవీ, హెవియర్, హెవియెస్ట్. హెవీ, హెవీ అంటే బరువుగా, బరువుగా ఉండు అని అర్థము. హెవీ, హెవియర్ ఇంకాస్త బరువుగా. హెవియెస్ట్ అంటే పూర్తి బరువుగా. హెవీ అంటే బరువు కలిగిన. హెవియర్ అంటే ఇంకాస్త ఎక్కువ బరువు కలిగి. హెవియెస్ట్ అంటే పూర్తిగా ఎక్కువ, ఇంకా పూర్తిగా బరువు కలిగినటువంటి దాన్ని హెవియెస్ట్ అని చెప్పుకోవచ్చు. హెవీ, హెవియర్, హెవియెస్ట్. వెల్దీ, వెల్దీ అంటే ఐశ్వర్యము కలిగిన, భాగ్యము కలిగిన. భాగ్యము అంటే ఐశ్వర్యము, బాగా డబ్బు కలిగి ఉండడాన్ని వెల్దీ అని అంటారు. వెల్దియర్ ఇంకాస్త ఎక్కువగా ఐశ్వర్యము కలిగి ఉండిన. వెల్దియెస్ట్ పూర్తిగా ఇంకా భాగ్యవంతుడు, శ్రీమంతుడు అంటాం కదా, అది వెల్దియెస్ట్. వెల్దీ, వెల్దియర్, వెల్దియెస్ట్. బిగ్ అంటే పెద్దది. బిగ్గర్ ఇంకాస్త పెద్దది. బిగ్గెస్ట్ పూర్తిగా పెద్దది. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. రెడ్ అంటే ఎరుపు, ఎరుపుగా ఉండు. రెడ్డర్ ఇంకాస్త ఎరుపుగా. రెడ్డెస్ట్ పూర్తి ఎరుపుగా. రెడ్, రెడ్డర్, రెడ్డెస్ట్. ఎరుపు ఇంకాస్త ఎరుపు, పూర్తి ఎరుపు. అలాగే హాట్ వేడిగా ఉండు. హాటర్ ఇంకాస్త వేడిగా. హాటెస్ట్ పూర్తి వేడిగా. హాట్, హాటర్, హాటెస్ట్. హెవీ, హెవియర్, హెవియెస్ట్. వెల్దీ, వెల్దియర్, వెల్దియెస్ట్. బిగ్,
బిగ్గర్ బిగ్గెస్ట్, రెడ్ రెడర్ రెడ్డెస్ట్, హాట్ హాటర్ హాటెస్ట్. థిన్ థిన్నర్ థిన్నెస్ట్. థిన్ అంటే సన్నగా, థిన్నర్ అంటే ఇంకాస్త సన్నగా, థిన్నెస్ట్ అంటే పూర్తి సన్నగా. థిన్ థిన్నర్ థిన్నెస్ట్. సాడ్. సాడ్ అంటే బాధాకరంగా ఉండడం లేదా బాధలో ఉండడం. సాడర్ ఇంకాస్త బాధలో ఉండడం. సాడెస్ట్ పూర్తిగా బాధాకరంగా ఉండడం. సాడ్, సాడర్, సాడెస్ట్. ఫ్యాట్ లావుగా, ఫ్యాటర్ ఇంకాస్త లావుగా, ఫ్యాటెస్ట్ పూర్తి లావుగా. స్లో, స్లోయర్, స్లోయెస్ట్. స్లో అంటే నిదానంగా, స్లోయర్ ఇంకాస్త నిదానంగా, స్లోయెస్ట్ పూర్తి నిదానంగా. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్ వేగంగా, ఫాస్ట్, ఫాస్టర్ ఇంకాస్త వేగంగా, ఫాస్టెస్ట్ పూర్తి వేగంగా. థిన్, థిన్నర్, థిన్నెస్ట్. సాడ్, సాడర్, సాడెస్ట్. ఫ్యాట్, ఫ్యాటర్, ఫ్యాటెస్ట్. స్లో, స్లోయర్, స్లోయెస్ట్. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. టేస్ట్, టేస్టియర్, టేస్టియెస్ట్. టేస్ట్ అంటే ఇక్కడ రుచికరంగా అని అర్థం అన్నమాట. టేస్ట్ అంటే రుచికరంగా, రుచిగా. టేస్టియర్ ఇంకాస్త రుచిగా. టేస్టియెస్ట్ పూర్తిగా రుచికరంగా, పూర్తి రుచికరంగా అన్నమాట. టేస్ట్, టేస్టియర్, టేస్టియెస్ట్. న్యూ, న్యూవర్, న్యూయెస్ట్. న్యూ అంటే కొత్తగా, న్యూవర్ ఇంకొంచెం కొత్తగా, న్యూయెస్ట్ పూర్తిగా కొత్తది, పూర్తిగా కొత్తదన్నమాట. న్యూ, న్యూవర్, న్యూయెస్ట్. సింపుల్, సింప్లర్, సింప్లెస్ట్. సింపుల్ గా, సింపుల్ అంటే సింపుల్ గా, సింప్లర్ ఇంకాస్త సింపుల్ గా, సింప్లెస్ట్ పూర్తిగా సింపుల్. అలాగే స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. స్ట్రాంగ్ అంటే బలంగా, స్ట్రాంగర్ ఇంకాస్త బలంగా, స్ట్రాంగెస్ట్ పూర్తి బలంగా. స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. కోల్డ్ అంటే చలిగా, చలిగా. కోల్డ్, కోల్డర్ ఇంకాస్త చలిగా, కోల్డెస్ట్ పూర్తి చలిగా. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. టేస్ట్, టేస్టియర్, టేస్టియెస్ట్. న్యూ, న్యూవర్, న్యూయెస్ట్. సింపుల్, సింప్లర్, సింప్లెస్ట్. స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. సాఫ్ట్, సాఫ్టర్, సాఫ్టెస్ట్. సాఫ్ట్ అంటే సున్నితమైన, సాఫ్ట్ అంటే సున్నితమైన. సాఫ్టర్ అంటే ఇంకొంచెం సున్నితమైన. సాఫ్టెస్ట్ అంటే పూర్తిగా సున్నితమైన. సాఫ్ట్, సాఫ్టర్, సాఫ్టెస్ట్. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. బ్రైట్ అంటే ప్రకాశవంతమైన, బ్రైటర్ ఇంకాస్త ప్రకాశవంతం, బ్రైటెస్ట్ పూర్తిగా ప్రకాశవంతమైన. బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. బ్లాక్, బ్లాకర్, బ్లాకెస్ట్. బ్లాక్ అంటే నలుపు, నల్లగా ఉండడం. బ్లాకర్ ఇంకాస్త నల్లగా, బ్లాకెస్ట్ పూర్తి నల్లగా. బ్లాక్, బ్లాకర్, బ్లాకెస్ట్. వైట్, వైటర్, వైటెస్ట్. వైట్ అంటే తెల్లగా ఉండడం, వైటర్ ఇంకాస్త తెల్లగా, వైటెస్ట్ పూర్తి తెల్లగా. హై, హయ్యర్, హైయెస్ట్. హై అంటే ఎత్తుగా, హయ్యర్ ఇంకాస్త ఎత్తుగా, హైయెస్ట్ పూర్తి ఎత్తుగా. హై, హయ్యర్, హైయెస్ట్. కాస్ట్లీ, కాస్ట్లియర్, కాస్ట్లియెస్ట్. కాస్ట్లీ అంటే ఖరీదైన, కాస్ట్లియర్ అంటే ఇంకాస్త ఖరీదైన, కాస్ట్లియెస్ట్ పూర్తి ఖరీదైన. లేజీ, లేజియర్, లేజియెస్ట్. లేజీ అంటే సోమరితనంగా, సోమరి ఇంకాస్త సోమరి, లేజియర్ పూర్తి సోమరి, లేజియెస్ట్. లేజీ, లేజియర్, లేజియెస్ట్. హెల్దీ,
హెల్దియర్, హెల్దియెస్ట్. హెల్దీ అంటే ఆరోగ్యకరముగా, హెల్దియర్ ఇంకాస్త ఆరోగ్యంగా, ఆరోగ్యకరముగా, హెల్దియెస్ట్ పూర్తి ఆరోగ్యకరముగా, హెల్దీ, హెల్దియర్, హెల్దియెస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్. రిచ్, రిచ్ అంటే ధనికుడు, బాగా డబ్బును కలిగినటువంటి వారు లేదా బాగా సంపదను కలిగినటువంటి వారు. రిచ్. రిచర్ ఇంకాస్త ఎక్కువ సంపద. రిచెస్ట్ పూర్తిగా సంపద కలిగిన వారు. రిచెస్ట్ పూర్తిగా డబ్బు కలిగిన వారు, సంపద కలిగిన వారు. రిచెస్ట్. రిచ్, రిచర్, రిచెస్ట్. పూర్, పూరర్, పూరెస్ట్. పూర్ అంటే పేద, పేదరికం, పేదవాళ్ళు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. పూర్, పూరర్, పూరర్ అంటే ఇంకాస్త పేదరికం, ఇంకాస్త పేదరికం. పూరెస్ట్ అంటే ఇంకా పూర్తిగా ఏమీ లేదు, పూర్తిగా ఏమీ లేని వాళ్ళను పూరెస్ట్ అని చెప్పవచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మీరు చూసిన దానిలో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలలో గమనిస్తే పాజిటివ్ డిగ్రీ నుండి కంపారిటివ్ డిగ్రీ మార్చేటప్పుడు ఈఆర్ అని జోడించడం జరుగుతుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీలలో ఈఎస్టి అని జోడించడం జరిగింది. అవునా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ మీరు గమనిస్తే ఉదాహరణకు బ్యూటిఫుల్ అని ఉంది, అందంగా, అందమైన. దీనికి కంపారిటివ్ డిగ్రీలలో బ్యూటిఫుల్లర్ అంటే బాగుంటుందా? హ్యాండ్సమ్, హ్యాండ్సమర్ అంటే బాగుంటుందా? అట్రాక్టివ్, అట్రాక్టివర్ అంటే బాగుంటుందా? సో అలా సెట్ కాదని మన ఇంగ్లీష్ గ్రామర్ లో ఏం చేశారంటే ఇలాంటి కాస్త పెద్ద పదాలు బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, అట్రాక్టివ్, డిఫికల్ట్, ఇండస్ట్రియస్ ఇలాంటి కాస్త పెద్ద పదాలు వచ్చినప్పుడు సిలేబల్స్ అంటారండి. ఒకటి లేదా రెండు సిలేబల్స్ వచ్చినప్పుడు ఈఆర్ అని జోడిస్తే బాగుంటుంది. అలాగని కొన్నింటికి సెట్ కావు. సో రెండు కంటే మూడు కానీ నాలుగు కానీ ఇలా సిలేబల్స్ అంటారండి, కటింగ్స్ లను. బ్యూటిఫుల్ మూడు సిలేబల్స్, 3 సిలేబల్స్ ఉన్నాయి ఇక్కడ. సో సిలేబల్స్ మూడు ఉన్నప్పుడు ఈ మోర్ అని కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలలో మోస్ట్ అని వాడండి, ఉపయోగించండి అని ఇంగ్లీష్ గ్రామర్ లో ఇలా సెట్ చేసి పెట్టారు. బ్యూటిఫుల్ అనే పదము 3 సిలేబల్స్ కలిగినటువంటిది. సిలేబల్స్ అంటారండి, కటింగ్స్ లను. బ్యూటిఫుల్, హ్యాండ్సమ్ ఇక్కడ రెండే ఉన్నా కూడా పదం పెద్దది కాబట్టి మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. సూపర్లేటివ్లలో మోస్ట్ అని పెట్టాలి. ఆ విధంగా బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే అందము, అందంగా. మోర్ బ్యూటిఫుల్ ఇంకాస్త అందంగా. మోస్ట్ బ్యూటిఫుల్ ఇంకా అదే అందం, ఇంకా వేరే లేదు అన్నట్టు. హ్యాండ్సమ్ అంటే మగవారికి అంటారండి హ్యాండ్సమ్ అని, ఆడవారికి బ్యూటిఫుల్ అంటారు. హ్యాండ్సమ్ అంటే అందగాడు. మోర్ హ్యాండ్సమ్ ఇంకాస్త అందగాడు. మోస్ట్ హ్యాండ్సమ్ ఇంకా పూర్తి అందగాడు. అట్రాక్టివ్ అంటే ఆకర్షణీయమైన. మోర్ అట్రాక్టివ్ ఇంకాస్త ఆకర్షణీయమైన. మోస్ట్ అట్రాక్టివ్ ఇంకా పూర్తిగా ఆకర్షణీయమైన. డిఫికల్ట్ అంటే కష్టమైన. మోర్ డిఫికల్ట్ ఇంకాస్త కష్టమైన. మోస్ట్ డిఫికల్ట్ పూర్తి కష్టమైన. ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్. ఇండస్ట్రియస్ అంటే కష్టపడు, శ్రమించు అని అర్థం. ఇండస్ట్రియస్ అంటే కష్టపడు, శ్రమించు అని అర్థం అన్నమాట. మోర్ ఇండస్ట్రియస్ అంటే ఇంకాస్త కష్టపడు, ఇంకాస్త శ్రమించుట. మోస్ట్ ఇండస్ట్రియస్ ఇంకా పూర్తిగా కష్టపడుట, పూర్తిగా శ్రమించుట అని అర్థం అన్నమాట. ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. అట్రాక్టివ్, మోర్ అట్రాక్టివ్, మోస్ట్ అట్రాక్టివ్. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్.
కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. కరేజియస్ అంటే ధైర్యము గల, ధైర్యమును ప్రదర్శించు, కరేజియస్. మోర్ కరేజియస్ ఇంకాస్త ధైర్యమును ప్రదర్శించు. మోస్ట్ కరేజియస్ పూర్తిగా ధైర్యాన్ని ప్రదర్శించు, ధైర్యాన్ని ప్రదర్శించుట. కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. లర్న్డ్, మోర్ లర్న్డ్, మోస్ట్ లర్న్డ్. లర్న్డ్ అంటే ఎక్కువగా తెలిసి ఉన్న, ఎక్కువగా తెలిసి ఉన్న, లర్న్డ్. మోర్ లర్న్డ్ ఇంకాస్త ఎక్కువగా తెలిసి ఉన్న. మోస్ట్ లర్న్డ్ పూర్తిగా తెలిసి ఉన్న. లర్న్డ్, మోర్ లర్న్డ్, మోస్ట్ లర్న్డ్. ప్రాపర్, మోర్ ప్రాపర్, మోస్ట్ ప్రాపర్. ప్రాపర్ అంటే తగిన, మోర్ ప్రాపర్ కాస్త తగిన, మోస్ట్ ప్రాపర్ పూర్తిగా తగినటువంటి, తగిన. ప్రాపర్ అంటే తగిన, మోర్ ప్రాపర్ ఇంకాస్త తగిన, మోస్ట్ ప్రాపర్ పూర్తిగా తగినటువంటి. ప్రాపర్, మోర్ ప్రాపర్, మోస్ట్ ప్రాపర్. పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. పాపులర్ అంటే ప్రసిద్ధిగాంచిన, మోర్ పాపులర్ ఇంకాస్త ప్రసిద్ధిగాంచిన, మోస్ట్ పాపులర్ పూర్తిగా ప్రసిద్ధిగాంచినటువంటి. పాపులర్, మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. మోర్ కేర్ఫుల్ అంటే ఇంకాస్త ఎక్కువ జాగ్రత్త వహించు. మోస్ట్ కేర్ఫుల్ పూర్తిగా జాగ్రత్త వహించు, పూర్తిగా జాగ్రత్త వహించు, జాగ్రత్తగా ఉండు అని అర్థం అన్నమాట. కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. యాక్టివ్, మోర్ యాక్టివ్, మోస్ట్ యాక్టివ్. యాక్టివ్ అంటే చురుకుగా ఉండు. మోర్ యాక్టివ్ ఇంకాస్త చురుకుగా ఉండు. మోస్ట్ యాక్టివ్ పూర్తిగా చురుకుగా ఉండు. యాక్టివ్, మోర్ యాక్టివ్, మోస్ట్ యాక్టివ్. బ్రిలియంట్ మేధావి. మోర్ బ్రిలియంట్ ఇంకాస్త మేధావి. మోస్ట్ బ్రిలియంట్ పూర్తి మేధావి, ఇంకెవరు లేరు అని. కన్నింగ్ అంటే జిత్తులమారి. మోర్ కన్నింగ్ ఇంకాస్త జిత్తులమారి. మోస్ట్ కన్నింగ్ పూర్తి జిత్తులమారి. డిఫికల్ట్ కష్టంగా. డిఫికల్ట్ అంటే కష్టంగా. మోర్ డిఫికల్ట్ కొంచెం కష్టంగా, ఇంకొంచెం కష్టంగా. మోస్ట్ డిఫికల్ట్ పూర్తి కష్టంగా. ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. ఫేమస్ అంటే ప్రసిద్ధి చెందిన, పేరు కలిగిన, మంచి పేరును కలిగిన అని అర్థం అన్నమాట. ఫేమస్, మోర్ ఫేమస్ ఇంకాస్త మంచి పేరు కలిగిన. మోస్ట్ ఫేమస్ పూర్తిగా మంచి పేరును కలిగినటువంటిది అని అర్థం అన్నమాట. మోస్ట్ ఫేమస్. యాక్టివ్, మోర్ యాక్టివ్, మోస్ట్ యాక్టివ్. బ్రిలియంట్, మోర్ బ్రిలియంట్, మోస్ట్ బ్రిలియంట్. కన్నింగ్, మోర్ కన్నింగ్, మోస్ట్ కన్నింగ్. డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. సో ఇలాంటి పదాలకు మనం మోర్ కంపారిటివ్ లో, అలాగే సూపర్లేటివ్ లో మోస్ట్ అని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, పాజిటివ్ డిగ్రీలో ఒక రకంగా ఉన్నాయి, కంపారిటివ్ డిగ్రీలో మరో రకంగా ఉన్నాయి, సూపర్లేటివ్ లో మరో రకంగా ఉన్నాయి. ఈ విధంగా మూడింట్లో తేడాగా వచ్చేస్తాయి, వేరే వేరేగా ఉంటాయండి. అలాంటివి కొన్ని మాత్రమే ఉన్నాయండి, వాటిని బైహెడ్ చేయండి చాలు. ఓకే. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అంటే మంచి, ఇంకాస్త మంచిది. బెటర్ ఇంకా అదే మంచిది, వేరేది లేదు ఇంకా. బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. అలాగే వెల్ బాగా. బెటర్ ఇంకొంచెం మెరుగు. బెస్ట్ ఇంకా సూపర్లేటివ్, ఇంకా ఏది లేదు అని. వెల్ అంటే బాగా, బెటర్ దానికంటే మెరుగు, బెస్ట్ ఇంకా సూపర్లేటివ్ ఇంకా చాలా బాగుంది అని. అలాగే బ్యాడ్ అంటే చెడ్డ. వర్స్ అంటే చెడ్డలో ఇంకా చెడ్డ. వర్స్ట్ అంటే పూర్తిగా చెడ్డ. అలాగే ఇల్, ఇల్ అంటే ఇక్కడ బాగోలేదు అంటుంటాం కదా, నా ఆరోగ్యం బాగోలేదు, ఐఎమ్ ఇల్ అంటే ఆరోగ్యం బాగాలేదు అని చెప్పినట్టు. సో ఇల్ అంటే బాగోలేదు. వర్స్ ఇంకాస్త బాగలేదు. వర్స్ట్ పూర్తిగా దరిద్రం. అలాగే లిటిల్,
లిటిల్ అంటే కొంచెము, లెస్ అంటే ఇంకాస్త తక్కువ, కొంచెమే మళ్ళీ దాంట్లో తక్కువ, లెస్ లేదా లెస్సర్. లిటిల్ లెస్ అనొచ్చు లేదా కంపారిటివ్ లో లెసర్ అని కూడా అనవచ్చు. లీస్ట్ అంటే పూర్తి తక్కువ, పూర్తిగా ఇంకా లీస్ట్, లీస్ట్ మార్క్స్ అంటారు కదా ఆ విధంగా. లిటిల్, లెస్, లెసర్ కంపారిటివ్ లో, లీస్ట్ సూపర్లేటివ్ లో. ఇక్కడ కంపారిటివ్ లో లెస్ అనొచ్చు, లెసర్ అని కూడా అనవచ్చు. లిటిల్ అంటే కొంచెం, ఇంకొంచెం, పూర్తిగా కొంచెం, అసలుకి ఇంకా తక్కువ అన్నమాట. ఇంకా తక్కువ, ఇంకొంచెం తక్కువ, పూర్తి తక్కువ. అర్థమైంది ఫ్రెండ్స్? గుడ్, బెటర్, బెస్ట్, వెల్, బెటర్, బెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్, ఇల్, వర్స్, వర్స్ట్, లిటిల్, లెస్, లెసర్, లీస్ట్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. లేట్, లేటర్, లేటెస్ట్. లేట్ అంటే ఆలస్యంగా, లేటర్ ఇంకాస్త ఆలస్యంగా, లేటెస్ట్ పూర్తి ఆలస్యంగా. లేట్, లేటర్, లేటెస్ట్. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ అన్నా అనొచ్చు, లేదా ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్. వయస్సులో కాస్త ముసలి అని అర్థం అనమాట. ఓల్డ్ అంటే ఇక్కడ వయసులో కాస్త పెద్ద లేదా ముసలి, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎల్డర్ లేదా ఓల్డర్ ఇంకాస్త ముసలి లేదా ఇంకాస్త పెద్ద. ఎల్డెస్ట్ లేదా ఓల్డెస్ట్ పూర్తి ముసలి లేదా పూర్తి పెద్ద, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఓల్డ్ అంటే ఇక్కడ పెద్ద అని అనుకోండి సరిపోతుంది. ఎల్డర్ అన్నా ఓల్డర్ అన్నా పెద్దనే, ఇంకాస్త పెద్ద. ఎల్డెస్ట్ లేదా ఓల్డెస్ట్ అంటే పూర్తి పెద్ద, వయసులో పూర్తిగా పెద్దవాడు అని చెప్పేటప్పుడు ఎల్డెస్ట్, ఓల్డెస్ట్ అని చెప్తూ ఉంటాం. అలాగే ఫార్, ఫార్ అంటే దూరము, ఇంకాస్త దూరము, ఫార్దర్. పూర్తి దూరము, ఫార్దెస్ట్, ఫార్దెస్ట్. ఫార్ అంటే దూరము, ఫార్దర్ ఇంకాస్త దూరము, ఫార్దెస్ట్ పూర్తి దూరము. ఇన్, ఇన్నర్, ఇన్మోస్ట్ లేదా ఇన్నర్ మోస్ట్. ఇన్ అంటే లోపల, లోపల ఉండు. ఇన్నర్ ఇంకాస్త లోపల. ఇన్మోస్ట్ అంటే పూర్తిగా లోపల. ఇన్నర్ మోస్ట్ అనవచ్చు లేదా ఇన్మోస్ట్, ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఇన్, ఇన్నర్, ఇన్మోస్ట్. ఇన్ అంటే లోపల ఉండడం, ఇన్నర్ ఇంకాస్త లోపల ఉండడం, ఇన్మోస్ట్ పూర్తిగా లోపల ఉండడం. అలాగే అప్, అప్ అంటే పైకి, అప్పర్ ఇంకాస్త పైకి, అప్పర్ మోస్ట్ పూర్తి పైకి. అప్, అప్పర్, అప్పర్ మోస్ట్. లేట్, లెటర్, లేటెస్ట్. ఓల్డ్, ఎల్డర్ లేదా ఓల్డర్, ఎల్డెస్ట్, ఓల్డెస్ట్. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్ లేదా ఓల్డ్, ఎల్డర్, ఎల్డెస్ట్, ఎలాగైనా ప్రాక్టీస్ చేయండి. ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. ఇన్, ఇన్నర్, ఇన్మోస్ట్ లేదా ఇన్నర్ మోస్ట్. అప్, అప్పర్, అప్ మోస్ట్. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బయట చేయండి, కంఠస్థం చేయండి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు డిగ్రీస్ స్థితిగతులు, అందులో 3 రకాలు, ఎన్నో పదాలతో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఇవి ఎలా ఉంటాయో చూశారు. వాటిని చక్కగా ప్రాక్టీస్ చేయండి, బైహెడ్ చేయండి. అవి వస్తే నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోయే కంపారిజన్ గురించి తెలుసుకునేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. సో మా నెక్స్ట్ పార్ట్ లో కంపారిజన్ గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం. కంపారిజన్ అంటే పోల్చడము. మరి అది ఎలా పోలుస్తాం, ఏం విశేషం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.